నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. తెలంగాణలో ఇన్నాళ్లు నియంత దొరల పాలన నడిచిందని, ప్రజల ఆశీర్వాదంతో రాష్ట్రంలో ప్రజా పాలన తెస్తున్నామని సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తూ ఎల్బీ స్టేడియంలో రేవంత్ రెడ్డి ప్రకటించారు. కేసీఆర్ అధికారిక నివాసం ప్రగతి భవన్ కంచెలు బద్దలు కొట్టి దాన్ని ప్రజాభవన్ గా మారుస్తున్నామని చెప్పారు. ప్రజలు తమకు ఉన్న ఇబ్బందులు నేరుగా ముఖ్యమంత్రికే విన్నవించుకోవచ్చని, స్వయంగా తానే బాధితుల నుంచి ఫిర్యాదులు, వినతులు స్వీకరిస్తానని ప్రకటించారు. అన్నట్లుగానే మొదటి రోజు సీఎం రేవంత్ రెడ్డి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఆ తర్వాత అర్జీల స్వీకరణ బాధ్యతల్ని చిన్నారెడ్డికి, ఐఏఎస్ అధికారులకు అప్పగించారు. ఇంకే ఉంది, ఎప్పట్లాగే ప్రజలు వినతులతో ప్రజాభవన్ కి వెళ్తున్నారు, వస్తున్నారు. ఎన్ని అర్జీలు వచ్చాయి, వాటిలో ఎన్ని పరిష్కారం అయ్యాయో తెలీదు, కానీ సమస్యలతో వచ్చే అభాగ్యులకు మాత్రం మళ్లీ అధికారులే దిక్కయ్యారు తెలంగాణలో. కానీ ఉత్తరప్రదేశ్లో అలా కాదు. ప్రజల నుంచి సీఎం యోగి ఆదిత్యనాథ్ స్వయంగా అర్జీలు తీసుకుని అప్పటికప్పుడే పరిష్కరిస్తారు. యూపీలో ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నప్పటి నుంచి ఇప్పటి వరకు 15,726 ఎన్కౌంటర్ల ద్వారా గ్యాంగ్స్టర్లు, కరడుగట్టిన నేరస్తుల గుండెల్లో ఎలాగైతే రైళ్లు పరుగెత్తించారో అదే స్థాయిలో వివిధ సమస్యలతో వచ్చే ప్రజల్ని అక్కున చేర్చుకుంటున్నారు. జనతా దర్శన్ అనే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన యోగి సామాన్యులు పడుతున్న ఇబ్బందులను తానే స్వయంగా పరిష్కరిస్తారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు క్యాంప్ ఆఫీస్లో ఎప్పుడు వీలైతే అప్పుడు సీఎం యోగి వివిధ సమస్యలతో వచ్చే బాధితుల వద్దకు వెళ్లి వారి బాధను స్వయంగా విని దరఖాస్తు తీసుకుని దాని పరిష్కారం కోసం సంబంధిత శాఖ అధికారిని ఆదేశిస్తారు. ఏ రాష్ట్రంలో అయినా అధికారుల వద్దకు ప్రజలు వెళ్తారు, లేదంటే నాయకుల వద్దకు జనం వెళ్తారు. కానీ యూపీలో మాత్రం కుర్చీల్లో కూర్చుని ఉన్న ప్రజల వద్దకే సీఎం యోగి వెళ్తారు. రకరకాల ఇబ్బందులతో వచ్చే ప్రజల్ని గంటల కొద్దీ క్యూ లైన్లలో నిలబెట్టి మరింత ఇబ్బంది పెట్టడాన్ని ఆయన ఏమాత్రం సహించరు. మన తెలంగాణలో ఒకే సమస్యతో వారంలో మంగళవారం, శుక్రవారం 2 రోజులు కూడా ప్రజావానికి వెళ్లే వారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. 4 నుంచి 5 సార్లు వెళ్లినా సమస్య పరిష్కారం కాని వారు అనేక మంది ఉంటారు. కానీ యూపీలో అలా ఉండదు. జనతా దర్శన్ గొప్ప విషయం ఏంటంటే, ఒక్కసారి జనతా దర్శన్ లో ఒకరి సమస్య సీఎం యోగి విన్నారంటే అది తప్పకుండా పరిష్కారం అవుతుంది. మళ్ళీ అదే సమస్యతో ఆ వ్యక్తి జనతా దర్శన్ లో అసలు కనిపించరు. ఒకవేళ కనిపిస్తే సంబంధిత శాఖ అధికారులపై కఠిన చర్యలు తప్పవు. అందుకే జనతా దర్శన్ కు వెళ్లే ప్రజలు కూడా జెన్యూన్ సమస్యలతోనే వెళ్తారు. యోగి ప్రభుత్వం కూడా అంతే జెన్యూన్ గా దాన్ని పరిష్కరించి బాధితులకు న్యాయం చేస్తోంది. యూపీలో జనతా దర్శన్ కార్యక్రమం ప్రారంభమైన తర్వాత ఆయా జిల్లాలు, నియోజకవర్గాల నుంచి ప్రజలు వివిధ సమస్యలతో సీఎం యోగి దగ్గరికి వెళ్తూ ఉండటం సంబంధిత ఎమ్మెల్యేలు, ఎంపీల పనితీరుకు కూడా గీటురాయిలా మారింది. బాధితుల్లో ఎవరైనా తమ సమస్యను ఎమ్మెల్యే దృష్టికి లేదా ఎంపీ దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోలేదు అనే మాట సీఎం యోగికి చెబితే అంతే సంగతులు. వెంటనే యోగి వారిని లైన్లోకి తీసుకుని మందలించే ఆస్కారం ఉంటుంది. కాబట్టి యూపీలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎవరూ కూడా వివిధ సమస్యలతో వచ్చే బాధితుల అర్జీలను నిర్లక్ష్యం చెయ్యరు. తమ పరిధిలో పరిష్కారం అయ్యే అవకాశం ఉంటే తప్పకుండా అక్కడే దాన్ని పరిష్కరిస్తారు. ఇలా మొత్తానికి యోగి ఆదిత్యనాథ్ జనతా దర్శన్ ప్రోగ్రాం అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా, బాధితులకు ప్రయోజనకరంగా ముందుకు సాగుతోంది.